అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దలను పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది, బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మాన్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు, నిజంగా పార్టీ పెడతారా? తీర్మాన్ మల్లన్న వెనకాల ఎవరున్నారు, ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు, ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు? ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లో అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు. కేవలం ప్రజల సహకారం సరిపోతుందా? నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎవరన్నారండి? వాళ్ళ కాడేముందండి? అసలైన సంపద ఈ వర్గాల దగ్గర ఉంది. బీసీలంటే ఇవాళ కనీసం 5,000 రూపాయలు ప్రతి నెల ఒక వ్యక్తి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలలో 5,500 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అంతకు మించిన శక్తి ఏముంది? ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? కాకపోతే మల్లన్న గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, ఇన్నేళ్ల పాటు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మేము నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారా? అప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలో, అధికారంలో ఉన్న మంత్రులో, లేకపోతే అధికారులో వాళ్ళంతటి వాళ్ళే మేము నాయకులుగా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కదలిక అనేది సామాన్య ప్రజల్లో కూడా కనిపించిందా? ఎస్, కనిపించిందండి. బీసీలో బహుశా నా ఫోన్లో ఉన్నది, ఒక ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు ఒక ఆయన. ఆర్టీసీ బస్ ఎక్కి మిగతా ప్రజల్ని వీడియో తీసి అడుగుతున్నాడు, అమ్మా మీకు తీన్మార్ మల్లన్న తెలుసా అంటే,
తెలుసు మన బీసీల కోసం కొట్లాడుతుండగా బిడ్డ అని ఒక ఆమె చెప్తా ఉంది. కొట్లాడాలా వద్దా అని అంటే ఆమె చెప్తా ఉంది, మనకి ఇంత అన్యాయం అయిందని నాకు కూడా తెలియదు బిడ్డ, ఆయన చెప్పినాకనే అర్థమైంది కొట్లాడాలని చెప్తా ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉందంటే ఆ ప్రజలకు జరిగినటువంటి దశాబ్దాల అన్యాయాన్ని ఉద్యమంగా మలిస్తే ఉద్యమము నాయకత్వాన్ని ఇస్తుంది, ఉద్యమమే నాయకత్వాన్ని ఇస్తుంది. వాళ్ళు లీడర్లుగా ఎమర్జ్ అవుతారు. మనం లీడర్ కావాలని అనుకుంటే కాదు, ఆ ఉద్యమం ఇస్తుంది. సో ఇప్పటిదాకా ఎంతమంది అలా ముందుకొచ్చారు? చాలామంది ఎమ్మెల్యే స్థాయిలో పోటీకి పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. అంతమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నది వాళ్ళ బీసీ నాయకత్వం బలంగా. ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినా అంతకుముందు చూసినప్పటికీ ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు పెట్టి టికెట్ తెచ్చుకుందాము అనేటువంటి ఆలోచనలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కోట్లు అలా దండుకున్నటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళకేదో టికెట్ ఇప్పిస్తాము అని ఒక అభయం ఇచ్చి తర్వాత భంగపాటు ఇవన్నీ అయ్యాయి కదా. అలాంటివి లేకుండా తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టుగా ఒక ఉద్యమం వస్తుంది, అందరికీ ఇస్తారు, ఎలా నమ్మాలి మిమ్మల్ని? విషయం ఏంటంటే డబ్బుతోటి టికెట్లు గెలుపులు అనేటివి ఉండవు. మొన్న ఆయన పేరేంది, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కాడ డబ్బు లేకనే ఓడిపోయిందా? 200 కోట్లు ఖర్చు పెట్టాడనేది కూడా వినిపించింది. మేబీ పెట్టిండొచ్చు, ఎంత పెట్టిండనేది తెలియదు. డబ్బు అనేది ఒక పార్ట్ మాత్రమే ఎన్నికల్లో, అది గెలుపు కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత 2014లో మొదటి ఎన్నికలు ఫేస్ చేస్తున్న టైంలో డబ్బు మీద జరిగే ఎలక్షన్ కాజ్ మీద జరిగింది. ఒక కాజు వచ్చినప్పుడు డబ్బు దాని ముంగట పనిచేయదు. రేపు భవిష్యత్తులో డబ్బు రాజకీయాలు ఉంటాయి, వర్గ రాజకీయాలు ఉంటాయి. ఆ వర్గ రాజకీయాల ముందు ఈ పెత్తందారి వ్యవస్థ మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నటువంటి డబ్బు రాజకీయాలు, ఇదే స్థాయిలో టికెట్లు కొనుక్కొచ్చుకోవడం, బీఫామ్లు, ఇంత సీనే ఉండదు. తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారు? అంటే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారనే కంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ రాసుకున్నాండి, మీకు తెలుసు. మీ దగ్గర లేదా ఆ లిస్టు? అంటే నేనేమంటున్నా, మీరు పోగుపడాలంటే ఎక్కడి నుంచి అయినా రావాలి కదా. ఆ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని తీసుకొని రండి. తీన్మార్ మల్లన్న చెప్పితే మా వర్గాల ప్రజలు గడబు అన్న ఖర్చు ఎందుకు చూసుకోపు అంటే చూసేవాళ్ళు 100 మంది ఉన్నారు. డయాస్ ఆయనకి ఏందో ఖర్చు ఏందో చూసుకోమంటే పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. పోగేసుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు రాలేదు, రాదు కూడా. దీన్ని చేయాలి కదా అనే యాక్సెస్ అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు ముందే? అంటే నేను కలిశానా లేదా అనేది మీకు తెలియదు కదా. నేను ఏకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలిసి కాస్ట్ సెన్సస్ విషయంలో ఎట్లా చేయాలి, ఏం కథ, మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి వివరాలన్నీ కూడా ఆయనకు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఆలోచన మేర కాస్ట్ సెన్సస్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేవలం ఆ వర్డ్ కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని, ఇది ప్రజలకు మంచి చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి కాస్ట్ సెన్సస్ అని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న తన వేదికల మీద ప్రజలారా ఇందులో విస్తృతంగా పాల్గొనండి, కుల సంఘాలు అన్ని ఇందులో భాగస్వామ్యం కావాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎమ్యునరేటర్ వస్తే వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోయి వాళ్ళకి సహకారం అందించండి అనేటువంటి విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో నా వంతు పాత్ర ఉంది. అది పార్టీ నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం. వన్స్ ఫిబ్రవరి 2 తారీఖు రోజు ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బయటపెట్టినటువంటి పరిస్థితుల్లో ఇందులో ఉన్నటువంటి ఎప్పుడైతే డాటా బయటకు వస్తుందో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి సత్యాలు అసత్యాలన్నీ బయటకు వస్తాయి. డాటా కెన్ స్పీక్ ఓన్లీ. నోటి మాటగా మనం ఎన్ని అనుకున్నా వేరు. కానీ అప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ని పకడ్బందీగా చేయాలని పదే పదే ప్రజల్ని రిక్వెస్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న డాటా వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపారు. మనం ఒక విషయాన్ని గమనిస్తే 2011లో యూపీఏ గవర్నమెంట్ చేపట్టినటువంటి సెన్సెస్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా 44 లక్షల మంది అని చూపించింది. 2025లో ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సెన్సెస్లో
సేమ్ ముస్లింల జనాభా 44 లక్షలు, ఇంకా మీదికెళ్ళి ఒక 5,000 తగ్గిపోయాయి. ఇక్కడ కేసీఆర్ సర్వే అని కూడా కాదు, ఆ రోజు మనం చేసిన సర్వే, ఈ రోజు మనం చేసిన సర్వే ఈ లోపాన్ని ఎత్తి చూపించడం జరిగింది. 2011లో చేసిన సెన్సెస్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 83.40 లక్షలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 గృహాలున్నాయి, అందులో 1,12,00,000 గృహాల సర్వే మేము చేసినాం, ఇంకొక 3 లక్షల గృహాల సర్వే జరగాల్సింది, అది 3.91 అనేటువంటి ఒక మాట చెప్పిన. సో 11లో 83 లక్షలు, ఇప్పుడు 1,15,00,000, వీటి మధ్యలో ఉన్న గ్యాప్ 32 లక్షలు. అంటే 2011 నుంచి 2025 వరకు 32 లక్షల గృహాలు పెరిగినాయి. 32 లక్షల అంటే అప్పుడు 83 లక్షలు ఉన్నప్పుడు 3,50,00,000 మంది జనాభా. ఇప్పుడు అదనంగా 32 లక్షల గృహాలు యాడ్ అయిన తర్వాత ఒక్క గృహం నుంచి ఒక్కరినే తీసుకు ఈ 3,50,00,000కు ఈ 32 లక్షలు యాడ్ అయితే కనీసం 3,82,00,000 జనాభానన్నా ఉండాలి మన లెక్కల ప్రకారం. అది లేకపోగా కేవలం తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక 16 లక్షల మందిని మేము ఎమ్యునరేట్ చేయలేకపోయినాము అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మానుకోట విలేజ్లో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లెక్క చేస్తే ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సగం చేసి ఇంకా 16 లక్షల మంది మిగిలిపోయారు. ఈ 16 లక్షలు అనేటువంటి మాట నీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ మీకు చేస్తే కదా తెలిసేది. 16 లక్షల మంది మిగిలిపోయినారనేటువంటి మాట మీకెట్లా తెలిసింది? ఇదొక అంశం. మళ్ళొక అంశం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అది ఎక్కడ అథెంటిక్ కాదని మీరు చెప్పినారు. ఇక్కడ క్లియర్గా 44 లక్షల మంది ఉన్నటువంటి మన సెన్సెస్లోనే 44 లక్షలు ఉన్న ముస్లింలు ఇప్పుడు కూడా 44 లక్షలే ఉండి 5,000 మంది అందులో చనిపోయినారు. కొత్తగా ముస్లింలకు ఒక్కరు పుట్టలే. కానీ గతంలో చేసినటువంటి లెక్కలలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లు ఈ 15 ఏళ్లలో కొత్తగా 5 లక్షల మందిని కన్నారు. 5 లక్షల మందికి జన్మనిచ్చి, కానీ 44 లక్షల మంది ముస్లింలు ఒక్కరిని కనలేక ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి అసమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి ఏ వర్గాల ప్రజలను మీరు తక్కువ చేసి చూపించాలనుకుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6.98% అప్పర్ క్యాస్ట్ ఉందని ఖుద్దు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇంతమందే ఉన్నారని చెప్పిన తర్వాత 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేస్తావు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినటువంటి పరిస్థితిలో అప్పర్ క్యాస్ట్ జనాభాని ఎక్కువ చేసి చూపించడానికి ఈ క్యాస్ట్ సెన్సెస్ను వాడుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ జరగాలని పేద వర్గాలన్నీ కోరుకున్నాయి. అసలు క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అప్పర్ క్యాస్ట్. క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వాళ్ళ సంఖ్య పెరిగింది, పాల్గొన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటిని పరిశీలిస్తున్నటువంటి ధర్మిల ఇది సమగ్రమైన సర్వే అని ఎట్లా అంటాం? అందుకోసం చింపేసినాం దాన్ని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇంత కూల్గా ఇంత డీటెయిల్డ్గా లెక్కలతో సహా మాట్లాడుతున్నారు. అదే పబ్లిక్లో ఉన్నప్పుడు అంత ఊపుతో మాట్లాడడానికి కారణం ఏంటి? అది కూడా అంత పరుష పదజాలం, అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. అప్పుడు కూడా ఇంతే కూల్గా ఇంత నింపాదిగా చెప్పొచ్చు కదా. మీరు TV9లో ఒక దశాబ్దం పాటు యాంకర్గా పనిచేసినారు. ఒక విషాదకరమైన వార్త వచ్చినప్పుడు మీరు చదివే విధానం వేరుంటుంది. ఒక ఆనందకరమైన వార్త వచ్చినప్పుడు మీ చదివే విధానంలో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ వాయిస్ బేస్లో తేడా వస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరికీ వినబడేలాగా గట్టిగానే మాట్లాడాలి. మీరున్నారు. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పడం వల్ల మీకేమన్నా లాభమా? గట్టిగా మాట్లాడడం వేరు, ఆవేశంగా మాట్లాడడం వేరు, అందులో అంత పరుష పదజాలంతో మాట్లాడడం కూడా వేరు. పరుష పదజాలం గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ కొన్ని వేలాది సమూహం ఒక దగ్గరికి చేరి ఒక ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయిన వక్తగా నేను అదే ఫ్లోలో మాట్లాడాలి. అక్కడికి పోయి నేను నిదానంగా సావధానంగా మాట్లాడితే ఎక్కాల్సిన ప్రజలకు ఎక్కదు. కాబట్టి నేను ఏ ఫ్లోలోనైతే మాట్లాడానో అదే ఫ్లోలో మాట్లాడతా. ఏ వేదిక ఎక్కాల్సిన ప్రజలు ఎవరు? ఎవరికి ఎక్కాలనుకున్నారు? ఈ పేద వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మైండ్ సెట్లోకి
ఈ అంశాన్ని తీసుకుపోవడానికి అనేకమైనటువంటి అంశాలను జోడించి తీసుకొని పోతాం. మనకు రిపోర్టర్లు వార్త పంపిస్తే దాన్ని మాడిఫై చేసుకుంటాం. దాని ఏది ప్రేక్షకుడికి అనుగుణంగా, ప్రేక్షకుడికి మైండ్లోకి చొరబడే అనుగుణంగా ఎట్లయితే ఎక్కించుకుంటామో సేమ్ వేదికల మీద కూడా నాయకత్వం అదే చేస్తుంది. కాకపోతే ఎక్కాల్సింది వాళ్ళకి అనుకున్నప్పుడు ఇంకొకరి మీద మీరు ఎక్కడం అనేది ఉంది కదా అక్కడ. సరే, ఇప్పుడు ఆ పరుషం అనేటువంటి పదం స్టార్ట్ చేయండి. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకంత, ఏది, అది ఏ అంశం గురించి సో యూజువల్గా కమ్యూనిటీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకుంటే ఎవరు ఏం తాగాలి, ఎవరు ఏం తింటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు చెప్పి దానికి సంబంధించినటువంటి పోరాటమే గతం నుంచి జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అందరినీ ఏకం చేసుకుని ముందుకు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం మీరు అనుకున్నట్టుగా ఒక పోరాటం కొద్ది మందితో చెయ్యాలి అనుకుంటున్నారా, అందరినీ కలుపుకొని చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఓ 13 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు మా అందరినీ కలుపుకపోయిన ఉంటే వాళ్ళు అంతమంది ఉండొద్దు కదా. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు మేము కూడా వాళ్ళని పక్కకు పెట్టే పాలిటిక్స్ చేయాలి కదా. కాకపోతే పవర్ఫుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు అనేది ఇందులోనూ బీసీలకి సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగారు, చేసినటువంటి పోరాటం ఎంత మేరకు ఫలించింది అనేది కూడా కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య గారు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. మెజారిటీగా ఆయన పదే చెప్పిండు, నేను విద్యారంగం పైన ఫోకస్ పెట్టాను, నేను స్కాలర్షిప్ల కోసం, రియంబర్స్మెంట్ల కోసం, వీటి కోసం పోరాటం చేశాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం చాలా తక్కువగా చేశాననేటువంటి మాట ఆయన చాలా వేదికల మీద చెప్పాడు. అది ఆ విధంగానే నెగ్లిజెన్స్ కూడా గురైంది కదా. అయితే విషయం ఏంటంటే ఆ విధంగా నెగ్లిజెన్స్ గురైంది కాబట్టే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా బీసీ నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పని చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ఒక్కటి కాకూడదు కదా అనేటువంటి ఒక దుశ్చర్యకు, ఒక దుస్సాహసానికి ఈరోజు కూడా మీరంతా మా కిందే ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మాట్లాడుతున్న సమయంలో మేము మిమ్మల్ని ఎట్లా కలుపుకొని పని చేస్తాం? మేము ఎవరు మాట్లాడారు అలా? చాలామంది. ఒకే ఒక కమ్యూనిటీ మాత్రమే మాట్లాడిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీద వర్గాలకి నిజంగా 70 సంవత్సరాల నుంచి ఇంకా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇంకా రేషన్ సరుకులు అందిస్తాము, మీకు ఇంకా ఇండ్లు కట్టిస్తాము, ఇంకెన్ని రోజులు చెప్తారండి మాకు? ఇంకా అంటే మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు కదా, ఇంకా డెవలప్ అయింది అని చెప్పుకోలేకపోయాం కదా. నేను ఏమంటున్నా, ఇంకా డెవలప్ కారణం ఏందండి? ఈ వర్గాల పాత్రనే లేదు కదా ఈ దేశంలో రాజకీయ నిర్ణయాల్లో ఈ వర్గాల పాత్రనే లేకుండా చేశారు కదా. మాది మేము చేసుకుంటామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మాది మేము చేసుకుంటే మీకేమైనా ఇబ్బందా అని నేను ఆ వర్గాలను అడుగుతా ఉన్నా. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అడగడం అనేది ఎలా అడుగుతారు? మాకంటూ ఒక ఫెయిర్ షేర్ కావాలి, మాకు సమాన వాటా ఉండాలి, హక్కులు ఉన్నాయి, మేము అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు వారిని అనగదొక్కండి, లేకుంటే వారిని ఇంకేదో చేసేయండి, మనం అధికారంలోకి వద్దాము, యుద్ధం చేద్దాము అనే ఒక మాట ఉంది చూడండి. పోరాటం చేయడం వేరు, యుద్ధం చేయడం వేరు కదా. అంటే యుద్ధము మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్తా ఉన్నా, అధికారం అనేది బీసీల వైపుకు ట్రాన్స్ఫర్ కావడంలో కూడా కాదు, రక్తపాతంతోనే ట్రాన్స్ఫర్ అవుతుంది భవిష్యత్తులో. అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళు. ఇవాళ తీన్మార్ మల్లన్న కేవలం బీసీ వర్గాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మాతో కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి చాలా. నేను అనేక సార్లు చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల జనాభా కంటే వెలమల జనాభా చాలా తక్కువ. కానీ వాళ్ళ ఇండ్ల నుంచి ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కాలేకపోతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా కంటే వెలమల జనాభా తక్కువ. వాళ్ళకు రావాల్సిన షేర్ ఎందుకు దక్కుతలేదు?
ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకుంటే మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశానికి స్వాతంత్ర పోరాటం కావచ్చు, శాంతియుతంగా జరిగింది, ఎక్కడ హింసాత్మకం లేదు, అహింసాయుతంగానే జరిగింది అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ఇలాంటివే వద్దన్న తర్వాత మీరు ఇప్పుడు అన్నమాట రక్తపాతం జరుగుతుంది. ఎందుకని, ఎవరు చేస్తారు? వాళ్ళే సృష్టిస్తారు. ఇది మా వర్గాల నుంచి వచ్చేది కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎప్పుడు హింసను కోరుకోరు. ప్రతి పోరాటంలో బలయ్యేది ఈ వర్గాలే. ప్రతి పోరాటంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం దాకా బలైందంతా వీళ్ళే. మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లోంచి ఒక రక్తం సుక్క రాలేం కింద పడలే. మాంసపు ముద్దలైపోయిందంతా వీళ్ళు పేదవాళ్ళు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, వాళ్ళు అధికారం కోసం ఈ రక్తాన్ని వాడతారు, అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే రక్తాన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ఎవరు ఆత్మ బలిదానాలు ఇంకొకటి చేసుకునే ఉద్యమం కాదు. ఇది సగర్వంగా హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్తా ఉన్నాము. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు కావాలి. సో ఒక డిమాండ్, ఒక సరైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయా మీరన్నటువంటి ఆ పవర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి కులాలు? నిజంగా రక్తపాతం అనేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఎర్ర సత్యం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎర్ర సత్యం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేత. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కంటే ఎక్కువ ఆయన ఇంటి దగ్గర జనం కూర్చొని జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు కనుగొన్నారు. ఎర్ర సత్యం మహబూబ్ నగర్ పోతుందంటే ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో కనీసం ఎదురుగా నిలబడడానికి సాహసం చేయలే. అటువంటి వ్యక్తిని చంపింది ఎవరండి? మాధవరెడ్డి అని కానిస్టేబుల్ని పెట్టి వీళ్ళందరూ కలిసి కుట్రబని చంపలేదా? రెండో అంశం, బెల్లి లలిత తెలంగాణలో బహుజనుల వాటా దక్కాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ మహాసభని పెట్టి గట్కేసర్, భువనగిరి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెల్లి లలితను చంపింది ఎవరండి? వీళ్ళు కాదా అప్పర్ కాస్ట్లో? కాకపోతే మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కూడా వినిపించింది కదా. విషయం ఏంటంటే, దానికి ఒక కారణాన్ని వేస్తారంతే, ఒక కారణాన్ని వేస్తారంతే తప్ప కానీ వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. సాంబశివుడు ఉన్నాడు, భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక కుట్ర పన్నే కదా ఆయన హత్య చేసింది. వెనకాల నయీం ఉన్నాడు అని వినిపిస్తుంది కదా. వాళ్ళ వెనకాల నయీం అనేది కదా. నయీం అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి కోసం నయీం అయిండు, ఇంకో రెడ్డి కోసం కథమైండు. అంటే వీళ్ళందరినీ కూడా మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. అమెరికా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, రష్యా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశాన్ని కూడా సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. బీసీలందరినీ కులం అనేటువంటి కత్తికి రెండో వైపున ఉన్నటువంటి అంచుతోని కుల ఉద్యమాలను నిర్మించుకుంటూ వచ్చాడు. ఆయనను పట్టబగలు ఎత్తుకపోయి చంపింది ఎవరండి? ఇట్లా కొన్ని వందలు చెప్పగలుగుతాం. అంటే ఎక్కడైతే అధికారము ఆ వర్గాల నుంచి కావాలని డిమాండ్లు వేస్తుందో దాన్ని రక్తపాతంతోనే అణచివేసారు వర్గాలు ఇన్ని రోజులు. వాటన్నిటి వెనకాల మీరు చెప్పిందంతా వ్యక్తులు ఉన్నారా, ప్రభుత్వాలు ఉన్నాయా, పార్టీలు ఉన్నాయా, మీరు చెప్పినట్టుగా అగ్రకులాలు ఉన్నాయా? అగ్రకులాలే ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు? ఆ టైం ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాలు మా చేతిలో ఉంటే దాని తమాషా వేరే ఉండేది. ప్రభుత్వాలు మా చేతిలో ఏం లేవే. మేము కేవలం ఓటర్లుగా ఉన్నాం కాబట్టి మేము నిస్సహాయులం. మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళకి వాయిస్ లేదా? అందులో లేదు. అంటే చాలామందికి నాకు ఒక్కరికి దక్కితే చాలు మంత్రి పదవి, వీళ్ళు ఉంటేది పోతేంది నాకేంది అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు. వాళ్ళు పోరాటాలు చేయలేదా? నేనేమంటున్నాను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవిని ఇసిరి అవతల కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలని కొట్లాడి మంత్రి పదవిని అవతలకి ఇసిరిగొట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళకి ఇచ్చే దమ్ముందా? బానిసలుగా పడుండేటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకుంటాయి అగ్రవర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? అదే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఇంకొక ఏడాదిలో తేలుతుంది. కులగణన 42% ఇంప్లిమెంట్
ఇంప్లిమెంటేషన్ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి ఉండాలని చెప్తా ఉన్నాం. అంటే మీకు కనిపించట్లేదా? కనీసం ఆ అటెంప్ట్ చేశారు, ఇనిషియేషన్ ఉంది. నేనేమంటున్నా, ఇట్లా ప్రభుత్వాల దగ్గర సాగిలపడినటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు. అంటే అల్టిమేట్గా ప్రజలు నిన్ను నమ్మాలి, నీ వైపు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏ హోదాలో ఉన్నా. నిజంగా ప్రజలు నీ వైపు ఉంటే నీకు మంత్రి పదవి ఉండదు ఫస్ట్. అదేం లాజిక్? అంతే కదా, నువ్వు వాళ్ళ వైపు ఉండాలి. మీ వాయిస్ని అక్కడ ప్రభుత్వంలో వినిపిస్తున్నారు అనేది లేదా? అక్కడ కాదా, జరగట్లేదా? ఎవరు నా వాయిస్నా? మీ అంటే అందరి వాయిస్ ని ఇప్పుడు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో ప్రతినిధులుగా. ఒకటి ఏంటంటే మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నన్ని రోజులు మాత్రమే ఉండగలిగినటువంటి పదవి. ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉండాలంటే బీసీల మాట మాట్లాడితే విశ్వాసంగా ఉంటాడా? పార్టీ తీసుకున్న లైనే అది. పార్టీ తీసుకున్నటువంటి లైన్ నువ్వు ఆల్రెడీ చెడగొట్టి పెట్టినావు. ఇక్కడ తెలీదా అధిష్టానానికి? తెలిసింది కాబట్టి రీసర్వేకి ఆదేశించింది, తెలిసింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేసింది. మీరన్న అవకతవకలు ఇవన్నీ సెట్ అయిపోతాయంటారా దాంతో? రీసర్వే కావచ్చు, కమిటీ కావచ్చు, వీటన్నిటితో కావు. ఏం జరగాలి? బీసీల ప్రభుత్వం రావాలి. బీసీల ప్రభుత్వం నెక్స్ట్ కాబోయే సీఎం బీసీఏ బరాబర్ అవుతాడనేది టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. బరాబర్ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనేది. హ్యాపీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇక చాలయా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామంటే ఇంకా హ్యాపీ కదా. కాకుండా మళ్ళీ ఇంకో కండిషన్, 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, నెక్స్ట్ బీసీఏ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనే మాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఓడిపోతాను, ఎవరైనా యుద్ధానికి పోతారా? గెలుస్తామనే పోతాం. సహజంగా పార్టీలు ప్రతిసారి మేము ఎన్నికల్లో గెలవబోతున్నామనే చెప్తాయి, కానీ గెలవరు. అన్ని పార్టీలు గెలవు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇక్కడ వాదానికి పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు, 1 బీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసుకుంటే 3 బీసీలకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది, 1 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము బీసీలకు ఇవ్వాము, ఓసీలకు ఇస్తామంటే బీసీలంతా ఓడగొట్టి ఇంటికి పంపించారు. సో ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం పార్టీల విధానాలు కూడా మారుతా ఉన్నాయి. అనివార్యమనే పరిస్థితి. అనివార్యంగానే లేకపోతే ఇప్పుడు ఈ బీసీ వాదము, ఈ ఉద్యమాలు ఇవన్నీ లేకపోతే వీళ్ళకెందుకు ఇస్తారండి? అవి తీసుకుపోవడానికి వేరే వాళ్ళు ఉంటుండే. కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యతను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగినాం. సాటిస్ఫైయా అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికి లేదు. ఇప్పుడు మండల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 40 మందిలో 29 మంది అప్పర్ కాస్ట్, 29 మంది, ఒక 9 మంది ఏమో బీసీలు ఉన్నారు, ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉంది. ఇప్పుడు 29 మందిలోంచి ఒక 3 బీసీలు వచ్చినారు, 2 ఎస్సీ ఎస్టీ వచ్చినారు. అంటే కొంత కోటా భర్తీ అవుతా ఉంది. ఒక్క ఎమ్మెల్సీలే 16 మంది ఉన్నారు. వాళ్ళు ఉండాలి, వాళ్ళకు వాస్తవానికి రావాల్సింది ఒకటే ఎమ్మెల్సీ రావాలి, వాళ్ళు 16 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది, లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం జరిగింది. రాజకీయంగా నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఇన్నర్గా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకులని డెవలప్ చేసుకోగలిగాయా కుల సంఘాలు, జరిగినటువంటి పోరాటాలు? అది కదా మిస్ అయింది ఇంతకాలం. మంచి క్వశ్చన్ అండి. దాదాపుగా ఇది ఎవరన్నా అడుగుతారేమో అని చూస్తా ఉన్నా, కానీ బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే మాట తప్పు. వాళ్ళకు అవకాశాలు అంటే ఎలక్షన్ అంటే బీఫామ్ అనుకుంటారు ప్రజలు. బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే, బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని నీ వైపు తిప్పుకోవడం. అయితే బీఫామ్లు ఉంటేనే ఎలక్షన్లో పాల్గొనాలనేటువంటి ఒక భ్రమను ఈ ప్రజల్లో కల్పించినాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఆ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే, కాబట్టి మనకు రావు అనేటువంటి భావనలో ఈ నాయకత్వాలు ఇవి కూడా బయటికి రాలే. ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు. ఈ పార్టీలు బీఫామ్ ఇయ్యలే, కానీ 60,000 ఓట్లు సంపాదించగలిగినాడు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఫామ్లు తీసుకున్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వరుసలో ఉంటాయి, పైన 1, 2, 3 అట్లా సీరియల్లో వస్తుంది. 73 మంది పోటీ చేస్తే నాది 39వ సీరియల్ నెంబర్. ఇంత పెద్దగా ఉంటుంది బ్యాలెట్ పేపర్. వెతుక్కోవాలి, అందులో వెతుక్కొని వచ్చి మరీ 1,00,000 ఓట్లు వేసిపోయినారు నాకు జనం.
అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలుగుతా ఉన్నా, బీఫామ్లను కాదు. అంటే అన్నిసార్లు బీఫామ్లు పనిచేయి, ప్రజలు మేల్కున్నారంటే బీఫామ్ల పని అయిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి తద్వారా ఇక్కడ కంక్లూజన్ చేస్తా, బీసీ నాయకత్వం లేక కాదు, బీసీలలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి ఊకున్న నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. అట్లా మేము బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. ఆపర్చునిటీస్ దొరకలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళంతటా వాళ్ళకి అవేర్నెస్ ఉంది అంటే మీరు చెప్పినట్టుగా బీఫామ్ కాదు గెలుపొందడం అనుకున్నప్పుడు బీఫామ్ పార్టీలో ఇవ్వాలని ఏముంది, మీరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గతంకి ఇప్పటికీ ఒక తేడా చూడండి. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్ ఒక బీసీ, ఆయన పోటీ చేయాలంటే ఆ పార్టీలు టికెట్ ఇవ్వలే, పోయి అక్కడ కంటెస్ట్ చేసినాడు, 25,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ సూర్యాపేటలో ఒట్టి జానయ్య యాదవ్ ఉన్నాడు, ఈ పార్టీలో ఆయన బహిష్కరిస్తే ఆయన పోయి అక్కడ కంటెస్ట్ చేసి 20,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ నీలం మధు ఉన్నాడు, ఆయనకు టికెట్ తిరస్కరిస్తే ఆయన పోయి పోటీ చేస్తే 40,000 ఓట్లు సంపాదించినాడు. వీళ్ళంతా ఎవరు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే కదా. ఇట్లా కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను, ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలే మన పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ, ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్, మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా, కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్ చేసిన. రాహుల్ గాంధీని అప్రోచ్ అయ్యారా, కలిసారా? కులగణనకు సంబంధించి జరిగిన అవకతవకలు, తప్పుడు లెక్కలు ఇచ్చాం. ఏమన్నారు? అందుకే కదా మళ్ళీ సర్వేకి ఆదేశించింది. పర్సనల్గా మీకు వచ్చినటువంటి అష్యూరెన్స్ కావచ్చు, ఏం మాట్లాడారు అనేది. మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించి బైలాస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పారో దాన్ని ఇక్కడ రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాట తప్పారు అని మీరు అంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేవి ఉంటాయి. అది సరిపోతుందా రీసర్వే అనేది? మళ్ళీ మీకు నమ్మకం ఉందా? అంటే విషయం ఏంటంటే ఇది సరిపోదు అనే విషయాన్ని కూడా మళ్ళీ పంపించాం. మళ్ళీ దీన్ని దేనికోసం వాడుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పంపించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నమ్మకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారి ఒక సపరేట్ కమిటీ నియమించిన దీని మీద, దీన్ని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంటూ ఉన్నాడు, పార్లమెంట్లో బీసీల ఇస్సా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ వాటా రావాలంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి December 7, 2023 ఆ రోజు నుంచి December 20 ఇప్పుడు ఫిబ్రవరి వరకు రాహుల్ గాంధీ గారు అక్కడ బీసీల గురించి మాట్లాడితే ఇక్కడ లోకల్ పేపర్లో వార్త రాదు. దాని మీద రీసెర్చ్ చేసినాం మేము. రీసెర్చ్ చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం. అంటే ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ అంశం గురించి మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్స్ తీసుకుంటున్నటువంటి పత్రికలు, మీడియా రాహుల్ గాంధీ గారి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు అనేటువంటి కోణంలో దీన్ని యాంగిల్లోకి తీసుకపోతే, ఇక్కడ బీసీ అనేటువంటి టాపిక్ను ఈ పత్రికలు దాచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడగాలి కదా.
నాయకుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మాట మాట్లాడితే ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు అనేటువంటి రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి ఇష్టం లేదు? పత్రికలక? ప్రభుత్వానికి. ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా వాళ్ళ మీద? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పత్రికకు యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఫేవర్ కోరుతుంది, మంచి చూపించమని లేకపోతే మా వార్తలు కవర్ చేయమని కోరుతుంది సహజంగా. ఇవ్వద్దు అనేది పత్రికలు ఇష్టం. కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జరగాల్సిన భారీ మార్పు గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి పత్రికలను ఆ వార్త కవర్ చేయించే విధంగా ప్రయత్నం చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వం. అది చేయడం లేదు. అంటే మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి రిపోర్ట్ను విత్ ఆధారాలతో పంపించడం జరిగింది. సో స్వయంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మేనేజ్ చేస్తున్నారు, లేకుంటే ఒత్తిడి తెస్తున్నారు, అది కవరేజ్ లేకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ అనుకుంటున్నా నేనైతే. సో ఇంత పెద్ద రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రియాక్షన్, రిప్లై ఏంటి మీకు స్వయంగా సర్వే గురించి? వాళ్ళు నిజంగా మా సర్వేని చూసి షాక్ అయిపోయినారు. అంటే ఎవ్రీడే మానిటర్ చేసినాం. ఒక ఏడాది 3 నెలల కాలం పాటు ప్రతిరోజు ఈ దేశాన్ని రాహుల్ గాంధీని మానిటర్ చేసినాం. మా టీంతో మానిటర్ చేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసినాం. చేసి ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు షాక్ అయ్యారు, ఏంది ఇంత వర్క్ చేసినారా అని. అంటే విత్ డేట్స్ కూడా వేసినాం, మళ్ళీ డేట్స్ ఎవిడెన్సెస్ కూడా వేసి అవి కరెక్ట్గా తీసి పెట్టినాం అన్నట్టు. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం దశ మారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన మాకుండే కాబట్టి ఎందుకు ఆయన ఆలోచన కింది స్థాయికి పోతలేదు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేయడం జరిగింది. సో దేశం దిశ మార్చాలి అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది, బట్ రేవంత్ రెడ్డికి రాష్ట్రం దిశ మార్చాలనే ఆలోచన లేదా? ఆయన ఏవి కులగణన లెక్కలు మార్చే ఆలోచనలు ఉన్నాడు కానీ దిశ మార్చే లెక్కల్లో లేడు ఆయన. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తే లాభమే కదా వీళ్ళకి కూడా, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. నేను ఒకటి చెప్తాను మేడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో మనకు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అటు ఏది ఈయన ఉన్నాడు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఈ 2 పార్టీలు లేకపోతే ప్రభుత్వమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో ఈ 8 అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ 8 సీట్లను గనక కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయగలిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కట్టడి చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి అక్కడ ఉండే పరిస్థితి లేకుండే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఓడిపోయింది. మీ సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ను కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ స్థానాలని గెలిపించలేక భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు కరెక్ట్గా పనిచేస్తే రాహుల్ గాంధీ గారే వచ్చేటోడు కదా. ఎజెండా ఉందా రేవంత్ రెడ్డికి పర్సనల్గా? ఉండొచ్చు, లేకుండా ఎట్లా ఉంటారు. ఇదే ఇవాళ ఇంకా అదే కాదు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పోతే మన అభ్యర్థి అనుకుంటే, మా అభ్యర్థి మంచోడయా, చాలా ప్రజలకు సేవ చేస్తాడు, ఇతని వల్ల మంచి జరుగుతుంది, పట్టభద్రులకు మంచి జరుగుతుంది, మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటాడు, నన్ను నమ్మండి, ఇతను కోటేయండి అని చెప్పాలి. కానీ నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఈయన గెలిచినా ఓడిపోయినా పెద్ద సంబంధం లేదని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకారం చేసినట్టే కదా. సీఎం కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయేమో అక్కడ.